సూపర్ ప్రైమ్ టైమ్ లో భాగంగా బ్యాక్ టు బ్యాక్ 4 బిగ్ బ్రేకింగ్స్ ని మనం చూస్తూ ఉన్నాము. నంబర్ 1, కాళేశ్వరం కమిషన్ అడిగిన 18 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాను అని చెప్పారు కేసీఆర్. నంబర్ 2, రేపటి నుంచి ఏపీలో తల్లికి వందనం పథకం అమలు అవుతుంది అని చెప్పారు సీఎం చంద్రబాబు. ఈ థర్డ్ బ్రేకింగ్, తమ శాఖల గురించి తప్ప మరొకరి శాఖల గురించి మాట్లాడొద్దు అంటూ మంత్రులకు మోదీ క్లాస్ తీసుకున్నారు. అండ్ ఫైనలీ, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మోదీని కలవాలి అంటే RT-PCR టెస్ట్ తప్పనిసరి చేసింది PMO. ఈ 4 బ్రేకింగ్స్ ని డీటెయిల్ గా చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, కేసీఆర్ కి కాళేశ్వరం కమిషన్ 18 ప్రశ్నలు సంధించింది. కమిషన్ అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇచ్చారు కేసీఆర్. అయితే చైర్మన్ కి కాళేశ్వరం ప్రాజెక్ట్ పుస్తకాన్ని ఇచ్చారు మాజీ ముఖ్యమంత్రి. నంబర్ 2, ఏపీలో రేపటి నుంచే తల్లికి వందనం పథకం అమలు కాబోతోంది. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి దీన్ని వర్తింపజేస్తోంది ప్రభుత్వం. దీంతో ఖాతాల్లో 8,745 కోట్లు జమ చేయబోతోంది ప్రభుత్వం. థర్డ్ బ్రేకింగ్, కేబినెట్ సమావేశంలో మంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ క్లాస్ తీసుకున్నారు. మీ శాఖలపై తప్ప ఇతరుల శాఖల గురించి మాట్లాడకండి అన్నారు. అనవసరమైన వ్యాఖ్యలు చేయొద్దు అంటూ మోదీ అందరినీ గట్టిగా హెచ్చరించారు. అండ్ ఫోర్త్ బ్రేకింగ్, దేశంలో రోజు రోజుకి కోవిడ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రధాని మోదీని కలవాలి అంటే RT-PCR టెస్ట్ తప్పనిసరిగా చేయించుకోవాలి అంటూ PMO తాజాగా నిర్ణయం తీసుకుంది. కోవిడ్ కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో PMO ఈ జాగ్రత్తలు తీసుకుంటోంది.